హైదరాబాద్లో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశారని మెమో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎస్ఐకి ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వాములతో కలిసి బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి ఊహించని సంఖ్యలో తరలివచ్చారు. బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములు ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అయ్యప్ప మాల తప్పే ఉందని అంటున్నా. నేనేమైనా భిక్ష పెట్టమన్నా లేకపోతే డబ్బులు ఇవ్వమన్నా అయ్యప్ప మాల కోసం? ఈరోజు కేవలం ఆయన భక్తి ప్రదర్శిస్తే ఈరోజు నువ్వు మెమో జారీ చేస్తావా? ఈరోజు ముఖ్యంగా ఎందుకు జారీ చేయవు? నువ్వు టోపీ పెట్టుకున్న వాళ్ళకి జారీ చేయవు. రంజాన్ పండుగ టైంలో గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తావు కదా, ఎందుకు ఇస్తామని అడుగుతున్నాను నేను. ఇలా ముస్లింలకు ఒక రోజు, హిందువులకు ఒక రోజు బిడ్డ ఇదే విధంగా నీ పరిపాలన కొనసాగిస్తే గతంలో కేసీఆర్ పొందగాళ్ళు హిందువులు పొందగాలు అంటే ఇంటికి పరిమితం చేస్తాం. ఇదే విధంగా నిన్ను కూడా ఇంటికి పరిమితం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన మెమోని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. రేపటి నుంచి అన్ని చౌరస్తాల్లో అయ్యప్ప స్వాములు యువకులు అందరూ కూడా రోడ్డు మీద వస్తాం. బరాబర్ ఈ ప్రభుత్వంతో హిందువుల రేవంత్ రెడ్డి మరి ఆయన మరి మన నువ్వు ఎందుకు అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకు శిక్షణ అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కూడా ఆ యొక్క ఎస్ఐకి మెమో ఇచ్చారు, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. మీ దగ్గర వచ్చి ఏం చేయాలని చేస్తున్నాం. ఈ రోజు కూడా శాంతి పూర్వకంగా వస్తే